సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నీటి కవితా సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు వ్రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నీటి కవితా సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం విందాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు ముడుంబై శేషపణి, హైదరాబాద్ నుండి. నేటి కవిత దృశ్యగాన లహరిలో నా కవితా శీర్షిక అమ్మ. సృష్టిలో పెదవులు పలికే తీయని పదం అమ్మ. మమకారానికి మారు పేరు అమ్మ. అనురాగానికి అర్థం అమ్మ. అమ్మ మనసు మధువు కన్నా మధురాతి మధురం. కన్నతల్లిగా ఆలించి ఉజ్జాయిని ఉజ్జగించి మాతృత్వపు మధురిమనందించి తన చల్లని ఒడిలో సేదదీర్చి తన చీర కొంగుతో చెమట తుడిచి బిడ్డే లోకంగా జీవించు జీవన జ్యోతి. తొలి గురువై బిడ్డకు విద్య నేర్పి మార్గదర్శి అయి మంచి చెడుల వివక్ష తెలిపి బిడ్డల బంగారు భవితకు బాట వేసి ఉజ్వల భవితకు ఊపిరి అయి నిలిచి కంటికి కనుపాపలా కాచు కరుణామయి. కష్టాల కడిలని కడుపున దాచుకుని చెరగని చిరునవ్వుతో అతిథి అభ్యాగతులను ఆదరించి సహనంలో భూదేవి అయి నిలిచి అన్నార్తులను ఆదరించు అన్నపూర్ణ. అమ్మ చేతి వంట అమృత తుల్యం. అమ్మ చేతిలోనే ఉంది ఆ మాధుర్యం. మహిపై వెలిసిన మాతృదేవత అమ్మ. తనకు మారుగా సృష్టించే అమ్మను బ్రహ్మ. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి సుధాకర్, సిద్దిపేట. నా కవితా శీర్షిక త్యాగాల శిఖరం. తరాల తీగను మోసే అమ్మ తల్లి వేరు తానై సృష్టి అందాలు పెంచి పచ్చదనంతో అలంకరిస్తూ రంగుల ప్రపంచాన్ని మెరిపిస్తుంది. నిద్రపుచ్చ తల్లి లాలిపాట మధురంగా వినిపిస్తుంది. తొలి అడుగు వేయించి తడబడి అడుగులకు తర్పీదునిస్తుంది. విలువల బీజమేసి విశ్వ విజేతను చేసే శక్తులిచ్చి వెలుగుబాటలో నడిపిస్తుంది. త్యాగాల శిఖరం తానై బిడ్డల సుఖాన్ని పెంచా కన్నీటిని కంటి రెప్పల మాటను దాచి పెదాలపై చిరునవ్వును సజీవంగా ఉంచుతుంది. మాట నేర్పి మొదటి గురువు తానై మంచి చెడుల గుర్తించేలా పాఠాలు నేర్పుతుంది. బాధ ఎంతున్నా బాగుపరచాలని చూసే ఏకైక మానవతామూర్తి అమ్మ. అవనిలో దేవతై పూజలు అందుకుంటుంది. తల్లి రుణాన్ని తీర్చా ఎన్ని జన్మలైనా సరిపోవు. తల్లి ప్రేమను కొలిచే కొలతలు లేవు. బిడ్డ చూపే ఆధారనే తల్లి కళ్ళల్లో మెరిసే మెరుపై మెరుస్తుంది. జగతిలో జనని పిలుపై శాంతినిస్తుంది. ధన్యవాదాలు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక వెలుగు. పిడుగు పడితే వచ్చే వెలుగు కాదది. మంటలంటుకుంటే ప్రసరించే కాంతి కాదు. ఎన్ని మినుగురు పురుగులు కలిసొచ్చినా ఒక్క అగ్గిపుల్లతో వెలిగించిన దీపాలంత కాదు. అనాథాశ్రమాలు ఎంత కడుపు నింపినా కన్నతల్లితో సమానం కానే కావు కలలోనైనా. రక్తమాంసాలతో ప్రాణాన్ని పనంగా పెట్టి కన్నపేగును కంటిపాపలా కాపాడుకునే అమ్మకు పిల్లలే పంచప్రాణాలు. పసిప్రాయంలో తుమ్మినా దగ్గినా దెబ్బ తగిలినా కన్నీళ్లను కడుపులోనే కుక్కుకొని పైకి నవ్వుతూ నవ్విస్తూ ఓదార్చేది. పగలు రాత్రి తన సర్వస్వం అనుకునేది. రక్తంతో సమానంగా కాపాడుకునేది అమ్మే. రక్తంతో సమానంగా కాపాడుకునేది అమ్మే. అమ్మల రుణం తీర్చుకోవడం తరం కాదు ఏ పిల్లలకు. వాళ్ళ త్యాగాలకు సరిపోవు ఏ కులమానాలు. కాటికి కాళ్ళు చాపినా పిల్లల కోసం తపించేది. తాను తనువు చాలించినా పిల్లల బాగు కోరుకునేది. అమ్మతో సరిపోల్చడానికి దొరకవు ఏ పదాలు. గొంతులోంచి పదాలు పలికించడంలో, మాటలతో పాటు నడత నేర్పించడంలో సంకదిగని పసితనం నుంచి తొలి గురువు అమ్మే. ఆమె గొంతు మధురంగా ఉన్నా లేకున్నా
పిల్లలకు దారపోసేది అమృతమే, పిల్లలకు దారపోసేది అమృతమే. కుమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి, ఊరు బెంగుళూరు. ఈనాటి దృశ్య కవితా గాన లహరిలో నా కవిత శీర్షిక నిశ్చింత. అమ్మ ఒడిలో ఎంత నిశ్చింతగా నిద్రిస్తున్నాడు చిన్నారి బాలుడు. ఆ చిన్ని మెదడుకు, ఆ చిట్టి గుండెకు ఎంత నమ్మకం అమ్మపై. 70 ఏండ్ల క్రితం అమ్మ ఒడిలోని హాయిని నమోదు చేసుకున్న నా హృదయానికి అమ్మ చిత్రాన్ని చూస్తే చాలు వెన్నెల చల్లదనం తగులుతుంది. మల్లెల స్వచ్ఛమైన చిరునవ్వు మనసులో గుబాళిస్తుంది. ధైర్యపు వెచ్చదనం గుండెను తాకి ఎంతో బలంగా అనిపిస్తుంది. అడుగులు పలుకులు నేర్పించిన అమ్మే కదా నాకు తొలి గురువు. చింతల చీకటిలో నేనున్నానని ఎంత వెలుతురునిస్తుందో అమ్మ. నన్నుగా లోకానికి పరిచయం చేసిన ప్రాణమిత్రురాలు అమ్మ. నా భావాలకు ఒక రూపం ఇచ్చి భుజం తట్టింది తనే. నా ఆలోచనలో, ఆచరణలో అడుగడుగునా నిండి ఉంది కదా. నా భయాలను తొలగించి మంచి పనుల వైపు నడిపిస్తోంది మా అమ్మ. సందేహం కలిగితే తీరే ఉపాయాలు చెబుతుంది మా జనని. చదువులో, ఆటపాటల్లో నాతో పాటే ఉండేది. నేను అన్నీ నేర్చుకొని మంచి పేరు తెచ్చుకోవాలని చెబుతూ ఉండేది. నాకు జ్వరం వస్తే పగలు రాత్రి నన్ను కనిపెట్టుకునే ఉండేది. సాయించలేదని మారాం చేస్తే ఇంకేదో మరేదో వంటకం చేసి తినిపిస్తూ ఉండేది. మళ్ళీ నేను బడికి వెళ్ళడం మొదలెడితే ఎంత సంతోషించేదో. నాకు ఆకలి వేస్తే నాకు తెలియదు కానీ మా అమ్మకు మాత్రం వెంటనే తెలుస్తుంది. నా ఇష్టాలు కష్టాలు అమ్మకి తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలియదు. నేను ఆనందంగా ఉంటే అమ్మ కూడా నవ్వుతుంది. నా కంట్లో నీరు తిరిగితే అమ్మ కళ్ళల్లోనూ నీరు తిరుగుతుంది. వెంటనే బాధ పోగొట్టడానికి శతవిధాల యత్నిస్తుంది. అందుకే అమ్మ అంటే ఎంతో ఇష్టం నాకు. ఈనాడు 96 ఏండ్ల అమ్మ సన్నిధిలో అదే హాయి, అదే శీతలత్వం, ఆ జగన్మాత ఎదుట కలిగే సాంత్వనల. అమ్మపై ఈ కవితను చదివే సువర్ణావకాశాన్ని నాకు కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, అడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత సమర్థవంతంగా నిబద్ధతతో నడిపిస్తున్న ఆత్మీయ సోదరి శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కవిమిత్రులందరికీ మనఃపూర్వక శుభాభినందనలు. స్వస్తి. నేటి కవిత దృశ్య కవిత గాన లహరికి నమస్సుమాదులు. లింగుట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. చిత్ర కవితలో నా శీర్షిక అమ్మే దైవం. తల్లి ఒడిన చేరిన పాపాయి లాలిజో పాట వింటూ కమ్మగా నిద్రోయే. చల్లని నీడలో మనిషి జన్మ మారాకు వేసే అల్లికలై జీవన పందిరి కింద హాయిగా సాగే. అమ్మ పంచన చేర తీరే అదృష్టం కొద్దీ కొమ్మ కొమ్మకు పూచిన పూలు వలె చిమ్మ చీకటినైనా వెలుగు దివ్వెల కాంతి అమ్మ చాటు బిడ్డడి ప్రేమలో అలరారే. అనురాగం ఆప్యాయత కురిపిస్తూ మనుగడలో ప్రతిక్షణము అడుగడుగున కనురెప్పల వోలె కాపాడే బాధ్యత మోసే చనువుతో అప్రమత్తమై కాపు కాసేదే అమ్మేరా. మమతల పందిరి కింద జీవనాన్ని సాగించే ఏమాత్రం తప్పు చేసినా గుండెల్లో దాచి, ఏమాత్రం కోపం వచ్చినా దండించే పెద్దరికం, క్షమాగుణం అమ్మకు మాత్రమే హద్దులురా. నిత్యం అమ్మ కొంగు బంగారం బిడ్డడే. సత్యమిదే సృష్టి విలాసం చెప్పనలవి కాదే. ఆత్మీయత పరంపరలై కోరే వరాలనందించి ఆత్మవిశ్వాసం నింపే
అమ్మే దైవం కదా. ధన్యవాదాలు. నేటి కవితకు శుభోదయం. నా పేరు పండిట్ గగనం శ్రీన్ కుమార్, అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నుంచి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాబోతున్న నా కవిత శీర్షిక మృణ్మయ మాతృక. కవిత శీర్షిక మృణ్మయ మాతృక. శూన్య గర్భంలో సృష్టిని మలచిన ఆది నినాదమా, చీకటి చరిత్రలో వెలుగును రాసిన తొలి ప్రమాణమా, అలసిన జగత్తు నుదిటిపై జారే అమృత ధారవు నీవు, నిశ్శబ్దంగా కురిసే వెన్నెలై ప్రాణాలను నిమిరే కరుణవు నీవు. నీ ఒడి ఒక అనంత విశ్వవిద్యాలయం, అక్కడ నేర్చుకున్న ప్రేమ నా జీవన వేదాంతం. నీ మౌనం కాలం రాయిన మహాకావ్యం, కష్టాల తుఫానులో నిలిచే ధృవతారవు నీవు. రెప్పల చాటున దాచుకున్న సముద్ర వేదనను చిరునవ్వు ముసుగులో మాకు వెలుగుగా పంచావు. నీ చేత స్పర్శ తగిలితే చాలు ముళ్ళదారులకైనా మల్లెల పరిమళం పుడుతుంది. నీ జోలపాట ప్రకృతి గుండెలో జారే సంగీతం, నీ కనుపాపల్లో మెరిసేది పరమార్థ సత్యం. సృష్టికర్తకై అంతు చిక్కని అద్భుతం నీ ప్రేమ. మట్టిలో విత్తనంలా మౌనంగా ప్రాణం నాటే మహిమ. త్యాగం అనే పదానికి నువ్వే ప్రాణప్రతిష్ఠ, కరుణ అనే నదికి నువ్వే గమ్య దిశ. దేవాలయాల్లో వెతికినా దొరకని దైవత్వం నీవు. అందుకే దేవుడు కూడా అమ్మ రూపంలో భూమిపై దిగివచ్చాడు. నీ పాదముద్రలే నా బతుకుదారికి దిక్సూచులు, నీ నిట్టూర్పులే నా విజయాలకు ఇంధన జ్వాలలు. నువ్వు లేని క్షణం ఊపిరి కోల్పోయిన శరీరం, నువ్వు ఉన్న ప్రతి అడుగు పుణ్యక్షేత్ర దర్శనం. అమ్మా, నీవు కేవలం ఒక రూపం కాదు, అనంత విశ్వాన్ని నిలబెట్టే ఆఖరి శ్వాసవు నీవు. కాలం కరిగిపోయినా చిరిగిపోని శాశ్వత సత్యం నీవు. ఈ సృష్టి గుండెలో ఎప్పటికీ మారుమోగే మాతృగానం నీవు. నేటి కవిత మిత్రులందరికీ మరొక్కసారి నమో నమః. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ముంతాజ్ బేగం. నేను ఆంధ్ర ఏలూరు నుంచి. ఈరోజు దృశ్య కవిత గానలహరిలో నా కవిత తొలి గురువు. తొలి పొద్దు తానై బతుకున వెలుగులు నింపుతుంది, చీకటిని పారద్రోలు జాబిలి తానై జోలపాడుతుంది. నడకను నడతను నేర్పి, మాటను మంచిని నేర్పి, బతుకు బాటను ఏర్పరచి తొలి గురువు అవుతుంది. నవమాసాలు మోస్తుంది, ప్రాణాలను పణంగా పెట్టి జన్మనిస్తుంది. ఇవ్వడంలో గోరు ముద్దలతో మొదలుపెట్టి తన శక్తిని, సమయాన్ని, ఆశలను అన్నింటినీ బిడ్డలకై ధారపోస్తుంది నిస్వార్థముగా అమ్మ. అమ్మంటే త్యాగం, అమ్మంటే అనురాగం. అవనిపై వెలిసిన దేవత అమ్మ. అమ్మ మాట మధురం, అమ్మ ప్రేమ మధురాతి మధురం. మరువలేనిది అమ్మ ప్రేమ, తీర్చుకోలేనిది అమ్మ రుణం. అమ్మ లేకుంటే అవనిపై లేనే లేదు ఎవరికి జన్మ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేటి కవితా సమూహ పెద్దలకు, నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి బుక్కపట్నం. స్వేచ్ఛా కవితలో భాగంగా ఈరోజు నేను చదవబోయే కవిత శీర్షిక హిమోన్నత శిఖరం. అమ్మ లేని లోకం శూన్యం, ఆమె లేని కుటుంబం దిక్కెరుగని దైన్యం. ఆమె లేని ఇల్లు శ్మశానంతో సమానం, ఆమె లేని సమాజం రహదారి లేని గమ్యం. ఈ సకల చరాచర జగత్తుకు జన్మనిచ్చిన తల్లి, సాక్షాత్తు ఆ దైవానికే ఆయువు పోసిన అమ్మ. నడి రాత్రి కలిగే భయానికి ధైర్యం, నడిచి వచ్చి చేయందించే స్థైర్యం. నలు దిక్కులు తానై సంచరించే అభయం, నడుమంచక పనిచేసే నడిచే నక్షత్రం. అమ్మ సృష్టిస్తుంది ఈ ఇలన భూతల స్వర్గం. అమ్మ ఒడిన ఉంటుందో గుడి, ఒదిగి పడుకుంటే చాలు కనిపిస్తుంది అభయంతో కూడిన ఓ స్వర్గలోకం. అమ్మ మనసు హిమోన్నత శిఖరం, అమ్మ అనురాగం అంతులేని సంద్రం.
ఆమె త్యాగం మనసుకందని అంబరం. అమ్మ లేని జీవితం భారం, భయంకరం, బాధాకరం. కోరింది దొరికినా దొరకకపోయినా అందనంత ఎత్తులో ఆమె ఔన్నత్యం. అమ్మను ప్రేమిస్తూ ఇస్తే తగిన గౌరవం, చూపిస్తే కాసింత ప్రేమాన్విత సంభాషణం. మనిషిగా మన జన్మ ధన్యం. అప్పటికైనా ఇప్పటికైనా ఇంకెప్పటికైనా తరతరాలైనా యుగ యుగాలైనా. అందరికీ ధన్యవాదములు. జై హింద్. స్వాగతం. మిత్రుల కవితాగానం విన్నారు కదా, ఆనందించారని ఆస్వాదించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో చేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈ వారం దృశ్య కవితాగానలహరి కార్యక్రమంలో మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో కలుసుకుందాం. ధన్యవాదములు.